అన్నా అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఎన్టీఆర్ గారు. ఈ వీడియోలో అన్నా అనే టైటిల్తో వచ్చిన తెలుగు సినిమాలు ఏంటో ఒక లుక్ వేసొద్దాం పదండి. ముందుగా ఎన్టీఆర్ గారి సినిమాలు అన్నా తమ్ముడు, అన్నదమ్ముల అనుబంధం. 1975లో ఎన్టీఆర్, మురళీమోహన్, బాలకృష్ణ అన్నదమ్ములుగా నటించిన చిత్రం అన్నదమ్ముల అనుబంధం. ఎస్డి లాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా హిందీ సినిమాకి రీమేక్గా వచ్చి సూపర్ హిట్ అయింది. తండ్రి కొడుకులు అన్నదమ్ములుగా అద్భుతంగా అలరించారు. 1958లో ఎన్టీఆర్, షావుకారి జానకి, జగ్గయ్య నటించిన అన్నా తమ్ముడు సినిమా సిఎస్ రావు దర్శకత్వం వహించారు. నెక్స్ట్ ఏఎన్ఆర్ గారి సినిమాలు అన్నదాత. ఏఎన్ఆర్, ఎస్వీఆర్, అంజలీదేవి నటించిన అన్నదాత సినిమా 1954లో రిలీజ్ అయింది. నెక్స్ట్ సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలు అన్నా తమ్ముడు, రౌడీ అన్నయ్య. అన్నా తమ్ముడు అనే టైటిల్తో కృష్ణ గారివి 2 సినిమాలు వచ్చాయి. ఒక సినిమాలో జగ్గయ్యతో కలిసి నటించారు, మరో సినిమాలో అన్నదమ్ములుగా మహేష్ బాబు, కృష్ణ గారు నటించారు. 1993లో కృష్ణ, రంభ జంటగా వచ్చిన చిత్రం రౌడీ అన్నయ్య. ఈ సినిమాకి తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వం వహించారు. నెక్స్ట్ నటభూషణ శోభన్ బాబు గారి సినిమాలు అన్నా చెల్లెలు. శోభన్ బాబు హీరోగా వచ్చిన ఈ సినిమాకి రవిరాజ పినిశెట్టి దర్శకత్వం వహించారు. శోభన్ బాబు, రాధిక, శరత్ బాబు, జీవిత ముఖ్య పాత్రలో నటించారు. నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా అన్నయ్య. 2000 సంవత్సరంలో వచ్చిన సూపర్ హిట్ అయిన సినిమా ఇది. ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి సరసన సౌందర్య గారు హీరోయిన్గా నటించారు. చిరంజీవికి తమ్ముళ్ళుగా రవితేజ, వెంకట్ నటించారు. కామెడీ సెంటిమెంట్ మూవీగా వచ్చి చిరంజీవిని టాలీవుడ్కి అన్నయ్యని చేసిన చిత్రం అన్నయ్య. నెక్స్ట్ యువరత్న నరసింహం బాలకృష్ణ గురించి చెప్పుకోవాలి. బాలయ్య బాబు ద్విపాత్రాభినయంలో అన్నయ్యగా, తమ్ముడిగా నటించిన చిత్రం పెద్దన్నయ్య. పెద్దన్నయ్య పాత్రలో బాలకృష్ణ నట విశ్వరూపం చూపించారు. శరత్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ మూవీలో బాలయ్య సరసన రోజా, ఇంద్రజ నటించారు. మంచి కుటుంబ కథా చిత్రంగా మంచి ఆదరణ పొందింది ఈ సినిమా. నెక్స్ట్ కింగ్ నాగార్జున గారి సినిమాలు రాజన్న, అన్నమయ్య. 1997లో రాఘవేంద్రరావు, నాగార్జున కాంబోలో వచ్చిన భక్తి రసా చిత్రం అన్నమయ్య. ఈ మూవీలో అన్నమయ్యగా నాగార్జున నటన అద్భుతం. నెక్స్ట్ విజయేంద్ర ప్రసాద్ డైరెక్షన్లో వచ్చిన చిత్రం రాజన్న. ఈ మూవీలో రాజన్నగా నాగార్జున జీవించారు. ఈ మూవీకి యాక్షన్ సీన్స్ రాజమౌళి గారు కంపోజ్ చేయడం విశేషం. కీరవాణి మ్యూజిక్ ఆల్బమ్ అద్భుతం. నెక్స్ట్ రెబల్ స్టార్ కృష్ణంరాజు. అన్నా అనే టైటిల్తో వచ్చిన సినిమా అన్నా వదిన. ఈ మూవీలో కృష్ణంరాజు సరసన జయప్రద గారు నటించారు. నెక్స్ట్ సూపర్ స్టార్ కృష్ణ గారి పెద్ద కొడుకు రమేష్ బాబు. అన్నా అనే టైటిల్తో వచ్చిన సినిమా అన్నా చెల్లెలు. మోహన్ బాబు సినిమా అడవిలో అన్నా. బి గోపాల్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో మోహన్ బాబు సరసన రోజా నటించారు. ఈ మూవీలో మోహన్ బాబు నటన విలక్షణంగా ఉంటుంది. నెక్స్ట్ యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ సినిమాలు అన్నా, మా అన్నయ్య, మా అన్నయ్య బంగారం. రాజశేఖర్, రోజా, గౌతమి కలిసి నటించిన చిత్రం అన్నా. ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా 1994లో విడుదలై మంచి విజయం అందుకుంది. 2000 సంవత్సరంలో వచ్చిన మా అన్నయ్య సినిమాలో రాజశేఖర్, మీనా, దీప్తి పట్నాకర్, వినిత, మహేశ్వరి, బ్రహ్మాజీ లీడ్ రోల్స్లో నటించారు. ఈ సినిమాకి రవిరాజ పినిశెట్టి దర్శకత్వం వహించారు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా విజయం అందుకుంది. ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ ఆల్బమ్ అదిరిపోయింది. 2010లో రాజశేఖర్, కమలిని ముఖర్జీ జంటగా వచ్చిన చిత్రం మా అన్నయ్య బంగారం. రాజశేఖర్ తమ్ముళ్ళుగా 6 నటించారు. రోహిత్, ఆదిత్య ఓం, భరత్, యశ్వంత్ తదితరులు నటించారు. అన్నా అనే టైటిల్తో వచ్చిన కామెడీ మూవీ నమస్తే అన్నా. ఈ మూవీలో హీరోగా సురేష్, హీరోయిన్గా రంభ నటించారు. ఈ మూవీ కామెడీ హిట్గా నిలిచింది. నెక్స్ట్ అన్నా అనే టైటిల్తో వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అన్నవరం. తమిళ్లో వచ్చిన విజయ్ సినిమాకి రీమేక్గా వచ్చింది. ఈ మూవీలో పవర్ స్టార్ సరసన అచిన్ నటించారు. అన్నా చెల్లెలి సెంటిమెంట్గా వచ్చింది ఈ సినిమా. భీమనేని శ్రీనివాసరావు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. పవర్ స్టార్ యాక్టింగ్ మాత్రం పవర్ ప్యాక్గా ఉంటుంది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.